ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం। ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 1వ తేదీ తులారాశి వారి యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే ఊహించని 4 సంఘటనలు జరుగుతాయి। అయితే ఎటువంటి సంఘటనలు జనవరి 1వ తేదీ బుధవారం రోజు దినఫలాల్లో తులారాశి వారికి కనిపిస్తున్నాయి, అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। ఫోన్ నంబర్ 9043637512। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి। చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు। జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు। జీవితంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు కూడా సాధించగలుగుతారు। అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు। అలాగే తులారాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగే శక్తి సామర్థ్యాలు, అటువంటి తెలివితేటలు కూడా వీరిలో అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి। అలాగే తులారాశి వారు ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు। ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో చక్కగా రాణించగలుగుతారు। అలాగే సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో కూడా చక్కగా రాణిస్తారు। అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే 2025వ సంవత్సరం మొదటి రోజు అంటే 2025వ సంవత్సరం జనవరి 1 నుండి మొదలవుతుంది కాబట్టి ఈ మొదటి రోజు దినఫలాల్లో ఊహించని 4 సంఘటనలైతే వీరి యొక్క జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి। చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక సన్నిహితుడు కావచ్చు, సన్నిహితురాలు కావచ్చు, మిత్రుడు కావచ్చు, మిత్రురాలు కావచ్చు, వారిని కలుసుకునే అవకాశం అయితే మీకు దొరకబోతుంది। అంటే చాలా కాలంగా కమ్యూనికేషన్ మిస్ అయిపోయింది, వారిని ఇక మీ లైఫ్ లో కలుస్తారని మీరు కలలో కూడా ఊహించలేదు, అటువంటి వారిని కలుసుకునే ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది। ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో చాలా కాలంగా మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక సంఘటన జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి। అంటే కలుసుకోవాలి అనుకున్నారు కానీ కలుసుకోలేకపోయారు, వారిని కలుసుకోవటానికి మీ దగ్గర అడ్రస్ కానీ వారి యొక్క ఫోన్ నంబర్ కానీ ఏదీ లేదు। అయితే ఈ రోజు వారిని కలుసుకునే ఒక అవకాశం అయితే మీకు రాబోతుందని చెప్పుకోవాలి। ఈ విధంగా ఊహించని ఒక సంఘటన జరుగుతుంది। ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక చాలా కాలంగా క్లోజ్ గా ఉంటున్నటువంటి స్నేహితుడు కానీ, స్నేహితురాలు కానీ చిన్న మనస్పర్ధ ద్వారా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి జాగ్రత్త పడండి। చాలా కాలంగా వారితో మీకు చాలా మంచి కమ్యూనికేషన్ ఉంది, చాలా సంవత్సరాలుగా వారితో స్నేహ బంధాన్ని కొనసాగిస్తున్నారు। ప్రతి విషయం కూడా వారితో చర్చించి కానీ మీరు నిర్ణయం తీసుకోలేరు। అటువంటి స్నేహితుడు కానీ, స్నేహితురాలతో కానీ మీకు చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి। ఈ యొక్క మనస్పర్ధ చాలా కాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి, కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి। ఎప్పుడు కానీ మన మాటల వల్ల ఎదుటి వ్యక్తి సంతోషపడాలి, అంతే తప్పితే ఎదుటి వ్యక్తి బాధపడే ఒక్క మాట కూడా మన నోటి నుండి రాకూడదు। ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి। ఏదైనా ఉంటే కనుక సున్నితంగా నచ్చజెప్పటానికి ప్రయత్నం చేయాలి, అంతేకాని ఎత్తి పొడుపు మాటల వల్ల ఎదుటి వ్యక్తి యొక్క మనస్సు నొప్పిస్తే కనుక ఇటువంటి సమస్యలే వస్తాయి। తర్వాత మీరు జీవితంలో ఖచ్చితంగా సరిదిద్దుకోలేని తప్పు చేసిన వారవుతారు। అంటే చాలా మంచి మిత్రులు, వారితో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందనుకోండి, వారితో గొడవ జరిగిందనుకోండి, అది దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది। ఒకవేళ వారితో మీ యొక్క బంధం అనేది పూర్తిగా విచ్ఛిన్నమైనా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు। కాబట్టి ఇటువంటి ఒక ప్రతికూలత మీ యొక్క లైఫ్ లో కనిపిస్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంది। ఏ విషయమైనా సరే మీరు ఒకవేళ వారిలో ఏదైనా విషయం మీకు నచ్చలేదు, అటువంటి సందర్భంలో మీరు వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నం చేయండి, అది కూడా సున్నితంగా, వారి మనసు నొప్పించకుండా। అంతేకాని కఠినంగా దురుసుగా మాట్లాడారంటే మాత్రం
లేనిపోని సమస్యలను తలకెత్తుకున్న వారవుతారు. అలాగే మీ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంది కాబట్టి తులారాశివారు ఈ సంఘటన జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందుగానే జాగ్రత్త పడండి. ఎటువంటి తొందరపాటు మాటలు మాట్లాడకండి. సున్నితంగా నచ్చజెప్పడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఒక ప్రతికూలతనైతే ఊహించని సంఘటననైతే మీ యొక్క జీవితంలో జరగబోతుందని చెప్పుకోవాలి. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక చాలా కాలం నుండి విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులు ఈరోజు మాట్లాడుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఒకే గృహంలో ఉంటున్నారు. అది భార్యాభర్తలు కావచ్చు, లేకపోతే మీ యొక్క తల్లిదండ్రులతో కావచ్చు, మీ యొక్క సంతానంతో కావచ్చు, మీ యొక్క తోబుట్టువులతో కావచ్చు. చాలా కాలం నుండి మీకు గొడవ జరిగి వారితో దూరంగా ఉంటున్నారు. ఒకే గృహంలో ఉన్నప్పటికీ మీ మధ్య మాటలు లేవు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు అనుకోకుండా వారే రియలైజ్ అయి మీ దగ్గరికి రావటం కానీ, లేకపోతే మీకు మీరుగా మనస్సు మార్చుకుని వారి దగ్గరికి వెళ్లి పలకరించడం కానీ, ఈ విధంగా ఏదో ఒక సంఘటన జరుగుతుంది. చాలా కాలం నుండి దూరంగా ఉంటున్నటువంటి మీ కుటుంబ సభ్యులతో మీరు దగ్గరయ్యే ఒక మంచి అవకాశం అయితే భగవంతుడు మీకు కల్పించబోతున్నాడు. ఈ విధంగా ఊహించని ఇటువంటి సంఘటన జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే తులారాశివారు ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవకాశాలు మీకు రావటం లేదు. కొన్ని సందర్భాల్లో అవకాశాలు వచ్చినా కానీ మీ యొక్క ఎడ్యుకేషన్ కి తగినటువంటి, అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ కి తగినటువంటి ఉద్యోగం మీకు దొరకటం లేదు. కెరియర్ పరంగా అవకాశాల కోసం చాలా కాలంగా నిరీక్షిస్తున్నారు, నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతమైతే జరగబోతుంది. ఊహించని విధంగా ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అంటే ఇన్ని రోజులు మీరు అవకాశాల కోసం పడిగాపులు కాచారు. ఈ రోజు మీరు ఊహించలేదు. ఎందుకంటే ఇటువంటి ఒక అవకాశం వస్తుందని మీరు కలలో కూడా ఊహించలేదు. ఇటువంటి ఒక మంచి అవకాశం మీ ముందుకు వచ్చే సూచనైతే జనవరి 1 బుధవారం యొక్క దినఫలాలు, అంటే 2025వ సంవత్సరం మొదలయ్యేటటువంటి మొదటి రోజు దినఫలాల్లో తులారాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తుంది. అయితే ఈ విధంగా ఒక మంచి అవకాశాన్ని భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ద్వారా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలైతే మీరు చూస్తారు. ఈ విధంగా 4 సంఘటనలు జరుగుతాయి. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. మీ జీవితంలో అద్భుతాలైతే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక వృద్ధి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ఆరాధించాలి. అలాగే జనవరి 1వ తేదీ మీరు మీ యొక్క జీవితానికి సంబంధించి ఒక మంచి తీర్మానం చేసుకోండి. అంటే మీ యొక్క జీవితంలో ఎటువంటి పొరపాట్లయితే మీరు చేస్తున్నారో, అలాగే ఏ విషయంలో అయితే మీరు వ్యసనపరులుగా ఉన్నారో, అలాగే ఏ విషయంలో అయితే మీకు మీరుగా మారాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి ఒక మంచి తీర్మానాన్ని చేసుకోండి. ఎందుకంటే మీరు ఈ రోజు తీర్మానం చేసుకుని దానికి కట్టుబడి ఉన్నట్లయితే మీ యొక్క భవిష్యత్తులో మీరు అద్భుతాలైతే చూస్తారు. ఈ రోజు మీరు చేసుకున్నటువంటి తీర్మానానికి మీరు కట్టుబడి ఉన్నట్లయితే కుటుంబ సభ్యులతో కూడా మీరు మంచి సమయాన్ని గడపగలుగుతారు. మీ యొక్క బంధాలు కూడా బలపడతాయి. చాలా కాలంగా మీలో ఏ ప్రవర్తననైతే మీరు మార్చుకోవాలి అనుకుంటున్నారో, అలాగే మీ కుటుంబ సభ్యులు కూడా మీలో ఈ ప్రవర్తన మారాలని ఆశపడుతున్నారో అటువంటి ఒక మంచి తీర్మానాన్ని చేసుకోండి. అప్పుడే మీ యొక్క జీవితం అద్భుతంగా సాగిపోతుంది. ఈ సంవత్సరం అంతా కూడా, అలాగే ఆ తర్వాత కూడా మీ యొక్క జీవితంలో శుభ ఫలితాలు మీరు చూడగలుగుతారు. కాబట్టి తులారాశివారు ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది. ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి ఫలితాలైతే మీరు పొందుకోగలుగుతారు. అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు ఈ రోజు సంవత్సరం మొదటి రోజు కాబట్టి దాన ధర్మాలు చేయండి. ఏ రూపంలో అయినా సరే, వస్తు రూపంలో కానీ, వస్త్రాల రూపంలో కానీ, ఆహార ధాన్యాల రూపంలో కానీ, ఇలా ఏ రూపంలో మీరు సహాయం చేసినా కానీ దాని తాలూకు పుణ్యఫలాన్ని సంవత్సరమంతా కూడా మీరు పొందుకుంటారు. కాబట్టి తులారాశివారు ఈ విధంగా చేయండి. శివారాధన చేసుకోండి. మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాల నుండి భగవంతుడు మిమ్మల్ని కాపాడతాడు. సమస్యలకు పరిష్కారాలు కూడా ఖచ్చితంగా చూపిస్తాడు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.